లేడీస్ అండ్ థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. పిల్లలకి హార్లిక్స్ ఎనర్జీ, బైక్ కి పెట్రోల్ ఎనర్జీ, పిల్లికి ఎలుక ఎనర్జీ, మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరందరే ఎనర్జీ. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుంటాను. రోజువారీగా బ్యాచ్లు గా దీనికి డిఫరెంట్ మీనింగ్లు చెప్తున్నారు మీరు. సో ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్ ఫర్ జేవియర్ డొనాల్డ్, మెక్డొనాల్డ్స్ వాళ్ళ బ్రదరా, డైరెక్టర్ ఆఫ్ హాలీవుడ్. ఆయన కూడా నాకు బాగా పరిచయం, మొన్న లకడి కపుల్ చౌరస్తాలో కనిపించారు. పీ ఫర్ పూరి జగన్నాథ్, డైలాగ్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. నేను ఎక్స్ప్రెస్ రాజాకి మెల్లగా ఎలాగోలా పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కొట్టడానికి వచ్చాను. నాకు ఇంకా భయం వేసింది, మధ్యలో అంటావేమో అనుకున్నాను నేను. ఆర్ ఫర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే. నానాజీ 2 లారీల అమ్మాయిల్ని తీసుకెళ్లి ప్రదీప్ కి ఐ లవ్ యూ చెప్పించు. ఎస్ ఫర్ సుకుమార్, డైరెక్టర్ సుకుమార్. ఏం చెప్పారు? ఇంకో ఎస్ ఫర్ శ్రీకాంత్ అడ్డాలా. ఏంట్రా మీ ఇంట్లో అందరు ఇలాగే మాట్లాడతారా? మాట్లాడరు. వెళ్ళండి రా, ఇక్కడ నేను చూపించుకోండి రా. ఏమో మారాం, ఇలానే ఉంటామంటే ఎవరికి వచ్చింది? ఈ డైలాగ్ నేను చెప్పాలన్నా, ఎక్కడైనా చూపించుకోండిరా. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక జోక్ చెప్తాను, మీరు నవ్వాలన్నమాట. ఓకే, ప్రామిస్. హోటల్ బయట బోర్డు పెట్టారు, ₹2 టిఫిన్, ₹1 లంచ్. ఇంకా చూడాలి, బిభత్సంగా వచ్చారు జనాలందరూ. అసలు ఆపకుండా తింటూనే ఉన్నారు. చేయగడుకుంటారు, మళ్ళీ తింటున్నారు, చేయగడుకుంటారు, మళ్ళీ తింటారు. ₹2 కదా, మళ్ళీ బ్యాచ్ అంతా కక్కుర్తి. సో బాగా తిన్న తర్వాత అందరికి స్టార్ట్ అయింది. సరిగా అప్పుడు పెట్టాడు టాయిలెట్ ముందు ₹1000 ఫర్ ఎంట్రీ అని. అది అయిపోయింది జోకు. అరే రేపు ఇంకోటి ఆలోచించుకోండి లోపల. సో ఇలా మీరు కనుక బిజినెస్ పెడితే ఎలాంటి బిజినెస్ పెడతారు, ఎలాంటి ఆఫర్లు పెడతారు? నేనైతే కిడ్స్ వేర్ షాప్ పెడతాను. కిడ్స్ వేర్ ఎందుకమ్మా? పిల్లలకు ఒక పేర్ డ్రెస్ తీసుకుంటే ప్యాంపర్స్ ఫ్రీగా ఇస్తాను. ఓ, యు ఆర్ థింకింగ్ ఆఫ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. వెరీ గుడ్. నేను సబ్బు షాప్ పెడతాను. ఓ, సో ద బిజినెస్ యా. జేకేఆర్ గోకే సబ్బు, ధర తక్కువ, దురద ఎక్కువ. వెరీ గుడ్. క్యాండిల్స్ బిజినెస్. కొవ్వొత్తులా? క్యాండిల్ కొంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఫ్రీ. ఆ పక్క ఆయన ఎందుకు రెడీ అవుతున్నాడు? నువ్వు డిన్నర్ రెడీగా ఉన్నావా? క్యాండిల్ లైట్ అంటే నువ్వు నేను తింటాం కాదు భయ్యా, అమ్మాయి అబ్బాయి చాలా రొమాంటిక్ గా కూర్చొని తిందాం అనమాట. హాయ్ ప్రదీప్. ఎస్, నేను ఫోటో స్టూడియో పెడతాను. నా స్టూడియోకి వచ్చి ఫోటో దిగిన వాళ్ళకి ప్రదీప్ తో సెల్ఫీ ఫ్రీ. ఓహో, భజన్ నాకు బిజినెస్ నీకా? బాగుందమ్మా, థ్యాంక్ యూ. కిరాణా షాప్ పెడతా. కారం కొంటే కర్పూరం ఫ్రీ. కర్పూరం అంటే వేదం సినిమాలో కర్పూరం కాదు, జస్ట్ కర్పూరం. మాకు జస్ట్ కర్పూరం చాలు, నువ్వు మిగతా కర్పూరం నువ్వు తీసుకో. నేను స్వెటర్ షాప్ పెడతా. స్వెటర్ కొండలకు అమ్మాయితో హగ్గు ఫ్రీ ఇస్తా. నేను థియేటర్ స్టార్ట్ చేస్తాం. థియేటరా? మూవీ టికెట్ కొంటే ముఖేష్ యాడ్ ఫ్రీ. డైరీ ఫామ్ పెడతా. నేను పాల్గొంటే పేడ ఫ్రీ. పిడక మీరు చేసిస్తారా, మేము చేసుకోవాలా? హాయ్ ప్రదీప్. హలో. చాక్లెట్ కొన్నవారికి అమ్మాయితో కిస్ ఫ్రీ. బట్ చాక్లెట్ కాస్ట్ ఏమో 1500, వ్యాట్ వచ్చేసి 2000. పాత నోట్లు యాక్సెప్ట్ చేస్తారమ్మా? ప్రదీప్, పెద్ద పర్ఫ్యూమ్ కంపెనీ పెడతాను. పర్ఫ్యూమ్ కొంటే దురద ఫ్రీ. దురద ఫ్రీయా? దురద ఫ్రీ. ఎవడు కొంటాడా నీ దగ్గర? అప్పుడు అది కొన్నా తెలుస్తుంది కదా వాళ్ళకి. ఒక వెట్ క్లాత్ తీసుకుని నెత్తి మీద పెట్టుకోవాలన్నా నువ్వు అప్పుడు.
నేను బైక్ షోరూమ్ పెడతా, బైక్ కొన్న వాళ్ళకి అమ్మాయితో రైడ్ ఫ్రీ. అమ్మాయిల కోసం వైన్ షాప్ పెడతాను, వైన్ తీసుకున్న వారికి మేకప్ ఫ్రీ. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? హాయ్ ప్రదీప్, హలో, నేను చీరల షాప్ పెడతాను. చీరాల షాప్? శారీ షాప్. సారీ షాప్. శారీ షాప్. ఎవరైతే భార్యకు కొంటారో చీర, వాళ్ళ పని మనిషికి చీర ఫ్రీ. ఇది కొనడానికి భర్త వెళ్ళాలా? నమస్తేనా. నేను ఒక బ్యూటీ పార్లర్ పెడతానా అనా? బ్యూటీ పార్లర్ పెడతా. బ్యూటీ పార్లర్ పెడతారు, సూపర్. వాళ్ళకి వచ్చే కస్టమర్స్ కి, అమ్మాయిలకి బిల్లు కట్టే అబ్బాయిని ఫ్రీ ఇచ్చేస్తా. అంటే అందరు రెడీగా ఉంటారు ఇట్లా, అబ్బాయిలందరూ ఫ్రీ. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎక్స్ప్రెస్ రాజా అనే మ్యారేజ్ బ్యూరో పెట్టి మా దాంట్లో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళకి శోభనానికి స్వీట్ ఫ్రీ ఇస్తా. శవవాటికి పెడతాను, పెట్టి చనిపోయిన వాళ్ళకి పాడ ఫ్రీ. సార్, వాట్ ఇస్ దిస్ సార్? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. నేను సిగరెట్ షాప్ పెడతానన్నా, సిగరెట్ కొని తాగిన వాళ్ళకి రోగం ఫ్రీ. ఎడారిలో మిర్చి బజ్జి పెడతాం, మిర్చి బజ్జి బండి పడేదా. ఎడారిలో మిర్చి బజ్జి బండి పెడతా, మిర్చి తినడానికి ఐస్ క్రీమ్ ఫ్రీ. మిర్చి 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 బాగా నడవాలని కోరుకుంటా భయ్యా. మిర్చి 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 బండి. జిమ్ సెంటర్ పెడతా, జిమ్ చేస్తే స్వెట్ ఫ్రీ. హాస్పిటల్ పెడతాను, హాస్పిటల్ పెడతావా? అబ్బాయిలకు ఎయిడ్స్ ఫ్రీ. భయ్యా నీకు 20 సెకండ్లు టైం ఇస్తున్నా, నీ ఆన్సర్ మార్చుకో, లేకపోతే సన్మానం జరుగుతుంది. అబ్బాయిలకు ఎయిడ్స్ ఫ్రీ. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చే. దానా కిందరా. 2 వేళ్లతో నీ కాలు బొటన వేళ్ళు పట్టుకోను, చెప్పేంతవరకు అలాగే ఉండు. అమ్మా, మొదటి వరుసలో ఉన్న వాళ్ళు లైన్ లో వచ్చి ఆయన నడ్డి మీద ఓటు వేయవలసిందే కోరుతున్నాం. నేను మ్యారేజ్ బ్యూరో పెడతా, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి యోగా సిరీస్ ఫ్రీగా ఇస్తా, మెడిటేషన్ చేసుకోవడానికి. పెళ్ళైనాక తిప్పలు తప్పవు కదా, అందుకని. నేను సోప్స్ బిజినెస్ పెడతా, లక్స్ సోప్ కొంటే లక్స్ లాంటి సుందరి ఫ్రీ, సంతూర్ సోప్ కొంటే సంతూర్ బేబీ ఫ్రీ. సూపర్. ఇలాంటి కాంబినేషన్ నాకు ఇష్టం. అంటే దేర్ షుడ్ బి ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద క్లోత్స్ అండ్ ద బాడీ. బట్టలు ఆయన వేసుకున్నా, ఆయన బట్టలు వేసుకున్నా, ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది, ఆయన డాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఇందులోంచి అతి ఉత్తమమైన ఆన్సర్లను బయటికి వెలికి తీసి అందులోంచి ప్రప్రథమ స్థానంలో ఇక్కడ నుంచో పెట్టాలన్నమాట. సో ఇన్ని అద్భుతాల్లోంచి ఆనిముత్యాలను ఎలా ఏరాలి నేను? నేను సబ్బు షాప్ పెడతాను. ఓ సూపర్ బిజినెస్. యా, జేకేఆర్ గోకే సబ్బు, ధర తక్కువ దొరదై. నేను మ్యారేజ్ బ్యూరో పెడతా, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి యోగా సిరీస్ ఫ్రీగా ఇస్తా, మెడిటేషన్ చేసుకోవడానికి. పెళ్ళైనాక తిప్పలు తప్పవు కదా, అందుకని. నేను సోప్స్ బిజినెస్ పెడతా, లక్స్ సోప్ కొంటే లక్స్ లాంటి సుందరి ఫ్రీ, సంతూర్ సోప్ కొంటే సంతూర్ బేబీ ఫ్రీ. క్యాండిల్ కొంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఫ్రీ. నేను ఫోటో స్టూడియో పెడతాను, నా స్టూడియోకి వచ్చి ఫోటో దిగిన వాళ్ళకి ప్రదీప్ తో సెల్ఫీ ఫ్రీ. ఓహో, భజన్ నాకు, బిజినెస్ నీకా? అమ్మాయిల కోసం వైన్ షాప్ పెడతాను, వైన్ తీసుకున్న వారికి మేకప్ ఫ్రీ. ఎడారిలో మిర్చి బజ్జి పెడతాం, మిర్చి బజ్జి బండి పడేదా. ఎడారిలో మిర్చి బజ్జి బండి పెడతా, మిర్చి తినడానికి ఐస్ క్రీమ్ ఫ్రీ. చాక్లెట్ కొన్న వారికి అమ్మాయితో కిస్ ఫ్రీ. బట్ చాక్లెట్ కాస్ట్ ఏమో 1500,
వ్యాట్ వచ్చేసి 2000. మేడం గారు మీరు రండమ్మా. ఓకే, సో మీ నలుగురికి ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ పెడతాం. లెట్స్ గో ఫర్ ఇట్. ఏదైతే ఇప్పుడు డబ్బా కట్టారో వెనక, ప్రపంచానికి చూపించండి వెనక ఏముందో. సో ఆ డబ్బా లోపల కొన్ని ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయమ్మా. మీరు డాన్స్ చేస్తారు. ఇందాక ఆల్రెడీ అబ్బాయికి 2-3 స్టెప్పులు నేర్పించాం. సో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆ డబ్బాలో బాల్స్ అన్ని కింద పడిపోతాయి. సో ఎవరి డబ్బా తొందరగా ఖాళీ అయితే. రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. ఒకసారి ఆగవా, ఇద్దరు తిరగండి అన్న. మీ డబ్బాల్లో బంతులు పడిపోయి చాలా సేపు బీభత్సంగా గెంతారు మీరు. పాపం 1 కిలో ఆల్రెడీ తగ్గిపోయి ఉంటాడు ఈ అబ్బాయి. ఆల్రెడీ అతనికి డబ్బా బరువుగా ఉండడం వల్ల ఇలా ఉన్నాడు. డబ్బా ఇప్పగానే స్ట్రైట్ అవుతాడు అబ్బాయి. అండ్ మీరిద్దరు సూపర్ గా ఆడారు. టీమ్ మార్క్, ఫోక్, హిప్ హాప్, మీరు క్లాసికల్ ఏదైనా డాన్స్ చేయొచ్చు. ఓకే, ఎక్సెప్ట్ ఫ్లోర్ మూమెంట్స్. ఓకేనా? వెరీ గుడ్. హియర్ వి గో. 3, 2, 1 మ్యూజిక్. ఇది డాన్సా? ఇది డాన్సా? I said. ఓకే, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల గురువు గారు గిలగిలా కొట్టుకుంటున్నారు. బట్ సూపర్ గా డాన్స్ చేశారు అసలు. ఇది కూడా డాన్స్ అంటారన్న విషయం మీరు చేశాకే తెలిసింది నాకు. ఏ దేశంలో ఏ ఊర్లో ఇది డాన్స్ నేను చూడాలనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. అంటే నీ స్మైల్, ఆ డాన్స్, ఆ డబ్బా అన్ని సెటే. సో వెల్ డన్, వెల్ ప్లేడ్. మా లెజెండరీ హీరోయిన్స్ ఇద్దరు ఏం చేస్తారో చూద్దాం. రైట్, వాళ్ళంటే జుంబారే జుంబకు అలాంటి డాన్స్ చేశారమ్మా. మీరు అలాంటి డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం, మీకు నచ్చిన డాన్స్ చేయొచ్చు. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. నువ్వు చేయి పర్లేదు. బాల్ ఏమైనా కాలింగ్ బెల్ కొట్టి నేను బయట పడచ్చా? మనం పడేస్తే గానీ పడవమ్మా అవి. సో వెల్ డన్, ఇద్దరు బాడారు. ఆవిడ ఓపెనింగ్ కొంచెం ప్రయత్నించారు, అప్పటికి ఈవిడ హాఫ్ జర్నీ పూర్తయింది. ఈవిడ డాన్స్ చేశారు. ఆవిడ మాత్రం బాల్స్ బయట పడిపోతాయో పడకూడదేమో అనుకుంటుంది ఆవిడ గేమ్. చేతులు ఊపితే ఇక్కడ కట్టిన డబ్బాలో బాల్ ఎలా బయటకు వస్తాయి. బట్ చాలా బాగా చేశారు. వెల్ ట్రైడ్, గుడ్ అటెంప్ట్. ఈ బచ్చాలు సృష్టిస్తున్నారు గురుగారు. సూపర్. అసలు ఎటు చూస్తున్నారు తెలిసి రావట్లేదు నాకు. సో ఇప్పుడు ఏంటంటే మీరు డిఫరెంట్ టాలెంట్స్ తో ఉన్న వాళ్ళు, చదువుకోవడమే కాకుండా చదువుకుంటూ నటిస్తూ అండ్ చక్కగా అటెండెన్స్ హ్యాండిల్ చేస్తూ, బ్యాక్లాగ్ హ్యాండిల్ చేస్తూ, పాకెట్ మనీ హ్యాండిల్ చేస్తూ, అయ్యో మామూలు కష్టాలు కాదు భయ్యా మనవి. సో
ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇంత టాలెంట్ ఉన్నాడు కాబట్టి నేను కూడా కొంచెం టాలెంట్ వాడి ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ ట్రై చేయండి. ఓ ఫైర్ స్టేషన్ కి నిప్పు అంటుకుంది, చుట్టుపక్కల ఎక్కడ ఫైర్ స్టేషన్స్ లేవు, ఎలా ఆర్పుతారు మంటలు? రీసెంట్ గా బాల్స్ వచ్చాయి, బాల్స్ ఇస్తే మొత్తం ఫైర్ ఆరిపోయి పొగలు వచ్చేస్తాయి. ఒకటి నాకు కూడా ఇవ్వ. ఇస్తాను బయటకి వచ్చినాక. అసలు ఫైర్ స్టేషన్ కి నిప్పు అంటుకుంటే అది పక్కన ఉంటది కానీ పక్కన నీళ్ళతో పోసేస్తా. ఫైర్ స్టేషన్ నిప్పు అంటుకుంది భయ్యా, చుట్టుపక్కల ఎక్కడ ఫైర్ స్టేషన్ లేవు, ఎలా ఆర్పుతావు? అంటుకుంది ఫైర్ స్టేషన్ కే కదా. అవును, ఆ పక్కన ట్యాంకర్లు ఉంటాయి కదా. ఏం ట్యాంకర్లు? పెట్రోల్ ట్యాంక్. అదేనా పెట్రోల్ ట్యాంకరా? ఫైర్ ట్యాంకర్స్ అన్న. సరే మన క్లారిటీగా వద్దామా? ఓకే, ఇప్పుడు చెప్పు, మెల్లగా చెప్పు. అసలు అంటుకుందే ఫైర్ స్టేషన్ కి. ఆ ఫైర్ స్టేషన్ కి అంటుకున్నప్పుడు లోపల ఉన్నదే వాటర్ కదన్నా. చాలా బాగా చెప్పు, కూర్చోను. నేను క్వశ్చన్ మర్చిపోయినా ఉన్నాను, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. మంటలు ఆర్పడానికి ఫైర్ స్టేషన్ ఎందుకు, మంటల వాటర్ కావాలి కానీ. ఫైర్ స్టేషన్ కి నిప్పు అంటుకుంది కదా, ఏ హెయిర్ ఆయిల్ ఈ యువతల సైడ్ నిప్పు అంటుకుంటే నేను అవతల సైడ్ నుంచి నిప్పు అంటించుకొని వస్తా, అంటే అటు సైడ్ నిప్పు అంటిస్తా. చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ లేనప్పుడు ఎలా అంటుకుంటది? అంటుకోవడానికి ఫైర్ మీకు ఫైర్ స్టేషన్ ఉందా అయితే అంటుకోండి అంటారా? దాని ఇష్టమయ్యా, అది అంటుకుంది. డీటెయిల్స్ సరిగ్గా మా కలజోడు బాబాయ్ లేపండి. ఫైర్ అయ్యేటప్పుడు నేను ఇట్లా పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేస్తా, ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు అందరికి అర్థమవుతుంది ఏమవుతుంది ఇక్కడ అని. దాన్ని నువ్వు వెళ్ళిపోవచ్చు బెస్ట్ అయితే. అది అంటుకోగానే ఫస్ట్ బయలుదేరి వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయినాకనే ఫోన్ చేసేది. వాళ్ళ దగ్గర ఉన్నావంటే సేఫ్ ఉంటావు నువ్వు. వెరీ గుడ్, వెళ్తావు, ఎప్పటికైనా వెళ్తావు. ఫైర్ స్టేషన్ బదులు పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాను నేను. చేసి వాళ్ళ దగ్గర ట్యాప్ ఉంటే పైప్ పెట్టి పరిగెత్తుకుంటే పోస్తావా? ఓకే, వాటర్ అవసరం లేదు, ఫైర్ స్టేషన్ ఆఫ్ చేయండి, నా కంటి చూపుతా ఆపేస్తా. సినిమాలు చూసి పాడైపోయారు. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఆయన ఇంచుమించుగా చెప్పినట్టు ఫైర్ స్టేషన్ కి నిప్పట్టుకుంది, ఫైర్ ఇంజిన్ కాదు కదా. సో ఫైర్ ఇంజిన్ నుంచి వాటర్ తీసి ఫైర్ స్టేషన్ కొడతారు. హే, మీ టాలెంట్ బాగుంది. ఈసారి ఎవరెవరు ఆన్సర్ చేస్తారు చూస్తా. నేను కూడా ఇంకో ప్రశ్న అడుగుతాను. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ తో చేయలేంది రైట్ హ్యాండ్ తో చేయగలిగింది ఏంటది? తినడం. నేను స్పూన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటా. అది మీ టాలెంట్ సార్, టాలెంట్ లేదులే మాకు. అయ్యా, కోసేవో స్పూనో ఫోర్కో నైఫో రెండు చేతులు వాడాలి కదా. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. రోజ్ పూల్ అన్న, అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ తో వెళ్ళాం, రైట్ హ్యాండ్ తో ఇవ్వగలుగుతాం. మనసు పెట్టి ఇవ్వదలుచుకుంటే ఏ చేత ఇచ్చినా తీసుకుంటారా? జీలకర్ర బెల్లం పెట్టడం. మెట్టలు పెట్టడం. లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టలేరు కదా, రైట్ హ్యాండ్ తో. మీరు శాస్త్రాల్లోకి వెళ్ళారా? దొంగతనం చేయడం. ఇందాక పిచ్చాసుపత్రి అన్నావు, ఇప్పుడేమో దొంగతనాలు అంటున్నావు. నువ్వు మొత్తం తేడాగా ఉన్నావు. నువ్వు కొంచెం తేడా, నీ నవ్వు కొంచెం తేడా, అందుకనే నువ్వు నచ్చావు, అందుకనే నువ్వు నచ్చావు. లెఫ్ట్ హ్యాండ్ తో కడుక్కోనగలమన్నా కానీ తినలేము. అంటే తినగలం కానీ కడుక్కోలేం కదా అన్న. భయ్యా గుర్తుపెట్టుకో, తినడానికి ముందు తిన్న తర్వాత కంపల్సరీ కడుక్కోవాలి. ఏ నీ సబ్బు స్లోవా ఏంటి? అమ్మాయి ఆయన లేచాడు ఆఖరికి. పూజ చేస్తాం కదా అందరం, రైట్ హ్యాండ్ తో గంట కొడతారు కానీ లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టలేరు. లెఫ్ట్ హ్యాండ్ తో చేయలేంది రైట్ హ్యాండ్ తో చేయగలిగింది లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో పట్టుకోవడం. అంటే దీని ఎల్బో దీంతో పట్టుకోలేరు కదా ఎంత ట్రై చేసినా. సో అదనమాట, మీరు పాపం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అయ్యో, వెల్ డన్, సూపర్. ఓకే, ఇప్పుడు సపోజ్ అప్పు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు వస్తున్నారు అడుగుతారుగా గ్యారంటీ. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే నాకు కొన్ని ఆన్సర్లు కావాలి, కొన్ని వాడదాం అనుకుంటున్నాను. అప్పు ఇచ్చిన వాడి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఎప్పుడే ఎక్స్ప్రెస్ ఆ షోకి వచ్చా, డెఫినెట్ గా 5,000 గెలుస్తా, ఆ అమౌంట్ ఇచ్చేస్తాను. మొన్ననే కోళ్ళ ఫారం కొన్నా, కోడి పెంట అమ్మి పైసలు ఇస్తా. వెయిట్ చేస్తున్నావు గుడ్డు పెట్టేంత వరకు. గుడ్డు పెట్టగానే అమ్మేద్దాం మనం. ఓకే, నెక్స్ట్.
అన్న గీకే మిషన్లు పని చేస్తలేవు పని చేసినప్పుడు గోకిస్తా. గీకే మిషన్లు పనిచేస్తలే, అది పని చేసినప్పుడు గోకిస్తావు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడే నా బాయ్ ఫ్రెండ్ ని OX లో పెట్టాను, అమ్మాక నేను మనీ ఇచ్చేస్తా. మంచి కలెక్షన్ వస్తుందమ్మా. మొన్నే పెళ్లి చూపులకు వెళ్ళా, పిల్లవగానే కట్టిన డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. మీరు కట్నం తీసుకుంటారా? మైక్ పక్క పైకి ఇవ్వండి. 2000తో అక్కడైతే వాళ్ళ కన్వీనియంట్ గా ఉంటుంది. బొటన వేలు పట్టుకొని నువ్వు కట్నం తీసుకునేవాడు గాడిద. ఏయ్ భయ్యా సరిపోద్ది, ఇది కట్నం కింద సరిపోద్ది. కూర్చోనా. డబ్బులు లేవు కానీ వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయి. నీలాంటి బక్రా కూడా దొరకగానే అప్పు తీర్చేస్తా. ప్రతిపన్న నీరగ పెట్టి ఒక సినిమా ఇస్తున్నా, అది రిలీజ్ కాగానే పైసలతో ఇచ్చేస్తా. నాశనం సినిమా తీద్దాం అనుకుంటున్నాం. అవును. ఇంట్రెస్టింగ్ టాపిక్. హీరోయిన్ కింద అవన్నీ తమన్నా, కాజల్, రాశి కన్నా మీరే సెలెక్ట్ చేసుకో. అంటే నలుగురు ఉంటే ఎవరు ప్రాబ్లం? నలుగురు. సన్నీ లియోన్ విత్ సన్నీ లియోన్ గెస్ట్ అపియరెన్స్, ఐటమ్ సాంగ్. డైరెక్టర్ గా సెపరేట్ గా నువ్వు ఆ షాట్ నువ్వు తీసుకో, నాకు మాత్రం ఈ నలుగురు హీరోయిన్. ఓకే ఓకే, నేను మాట్లాడతాం. అయిపోయిన తర్వాత నువ్వు అసలు నేను మాట్లాడతానా? నీకు వదిలిలో అవుతారు వాళ్ళంతా. ఇప్పుడే ప్రదీప్కి ప్రపోజ్ చేసా, పడేసాక మీ పైసలు మీకు ఇచ్చేసా. ఊకే ఫోన్ చేసి తీర్చే అమ్మ, అప్పు తీర్చే. నేను మా నాయనమ్మ పేరు పైన LIC పెట్టాను, మా నాయనమ్మ పోగానే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తా. మామ పైసలు కావాలనా? మొన్న నువ్వు ఇచ్చిన పైసలతోటి దున్నపోతును కొన్నా, అది పాలు ఇచ్చినప్పుడు పైసలు ఇస్తలే మామ. అన్న లేచిండే. నేను ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా మామ చూస్తే గరానికి వస్తుండు, కానీ అత్త కొంచెం సైడ్ ఇస్తుంది. డీటెయిల్ గా వెళ్ళదు చెప్పు, ఏమైంది? నేను ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నాశనం. ఓకే. మామ చూస్తే కొంచెం గరం అవుతుండు. గరం అవుతుండా? ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టు. పడతలే. ఓకే. ఎందుకు గరం అవుతుండు? పైసలు ఏమంటే ఎంత ఇవ్వాలా అంటుండు. అత్తమ్మనేమో కొంచెం సైడ్ ఇస్తుంది, అంటే కొంచెం కోఆపరేషన్ చేస్తుంది అనమాట పైసలు ఇవ్వడానికి. ఒక నీకు ఫేవరబుల్ గా మాట్లాడుతుంది అత్త. సో నీకు డబ్బులు ఇవ్వమని వాళ్ళ ఆయనకి చెప్తుంది. పద్ధతి. సైడ్ ఇస్తుంది అంటే నుంచి అందుకే దగ్గర పిలిచా. సైడ్ మిస్ అయింది సార్ ఈ సన్మానం. అలా మిస్ అయ్యి వెళ్ళిపోయింది నీకు సన్మానం. ఇప్పుడు అత్తమ్మ కొంచెం కోఆపరేషన్ చేస్తుంది. సరే పోనీ. ఓకే. ప్రస్తుతానికి అయితే మా అడ్డ మీద మాట్లాడుకుందాం. వెరీ గుడ్ నాన్న. అయిపోయింది. భోజనాలు ఎప్పుడు? భోజనాలు పెళ్లి తర్వాత పెట్టుకుందాం. సరే నాన్న బయలుదేరు. ఇప్పుడే బర్రెన మీ దూడగొన్నారా, నీకెక్కడి తీసుకురావాలరా? ప్యాడ్ వేసేంతకు ఆగుతాం మేము. కూర్చో. హే మంచి ఫుల్ స్వింగ్ లో ఉంది. చెప్పమ్మా. ప్రదీప్ తో బ్యాంకాక్ లో షూటింగ్ వచ్చాను, తిరిగి రాగానే ఇచ్చేసా. పూరి గారి సినిమానా? 500 నోట్ ఇచ్చినా తీసుకోలేదు, 1000 రూపాయల నోట్ ఇచ్చినా తీసుకోలేదు. తిననీకి అన్నం లేదు, తాగనీకి బీర్ లేదు, అడగనీకి సిగ్గు లేదారా నీకు? వాడేమో ఓకే సార్ అని వెళ్ళిపోతాడా? నువ్వు కనుక అప్పించిన నీ దగ్గరికి వస్తే ఎగ్గొట్టాలంటే ఏం అవసరం లేపా. ఇలా షారుఖ్ ఖాన్ ఇలా చేద్దాం, జంప్ అంతే వాళ్ళంతా. హాయ్ ప్రదీప్, మొన్ననే ప్రదీప్ కి నేను BMW కార్ కొంటే డబ్బులు ఇచ్చేసాను. సో తను రిటర్న్ ఇవ్వగానే మీకు మళ్ళీ ఇచ్చేస్తాను. 2-3 సొట్టలు పడ్డాయమ్మ, తీపిగానే ఇస్తా. అవును ఏంటి చాలా స్పెషల్ డ్రెస్సింగ్ లో ఉన్నారు, బ్లేజర్ వేసుకున్నారు. నీ షో కదా స్పెషల్ గా ఉండాలని, అట్రాక్షన్ గా నువ్వు నా మీద ఫోకస్ పెట్టాలని. పెట్టా అలా చూసాను కూడా. సో చాలా బాగుంది డ్రెస్ మీకు. అంటే Thank you, sir. కాలేజ్ డ్రెస్? ఎస్ సార్, హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. Yes, sir. ఏ కాలేజ్? కట్టిగా హోటల్ మేనేజ్మెంట్, నేను పంజాగుట్ట. వెరీ గుడ్.
అండ్ విత్ యూనిఫామ్ వచ్చారు. మీరు రావడంతో మొత్తం మీ కాలేజ్ నే మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. sir. మీ కాలేజ్ లో ఉన్న వాళ్ళందరిని అడిగానని చెప్పండి. Surely, sir. అబ్బాయిలే Sir, and small అమ్మాయిలు. request. I want to do dance. One step only. Come on. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సైకి కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాల గుండెకుంటేనే ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? ఓకే, సో ఇక్కడతో మీ అద్భుతమైన ఆన్సర్లు పూర్తయ్యాయి కాబట్టి మీలోంచి మరికొంతమంది ముందుకు వస్తారు ఇంకొక భయంకరమైన టాస్క్ ఆడడానికి. విజిలేయడానికి ట్రై చేశారు ఆవిడ. రండమ్మా. భయ్యా కలిసాడు అబ్బాయి. కొబ్బరి నూనె గారు రండి. సో మీ నలుగురు ఆడతారు అండ్ ఇది ఇంకొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ ఇందులోకి ఎప్పుడైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడొచ్చు. వాళ్ళు ఎవరైనా బెటర్ గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా ఈ చైర్లోకి వెళ్ళిపోతారు. సో ఇది చాలా క్రూషియల్. మీకు వాళ్ళదే ఉంది, సింపుల్ గా వచ్చి ఆడతారు. రెడీయా? మీ ఇద్దరికి వెనకాల పెద్ద పెద్ద బొచ్చులు కట్టారు. సో మీరేం చేస్తారంటే నేల మీద బాల్స్ ఉంటాయి, అవి తీసుకుని మీ పార్ట్నర్ వెనకాల ఉన్న బొచ్చులో మీరేస్తారు. రెడీ? 3, 2, 1 గో. వెళ్ళండి, ఎత్తకండి. left, 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 right, 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 left, 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 right, 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 left, 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 left. Hey, Ramesh, Suresh. Set, 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 set. Set, 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 set. Right, 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 down, 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 down. Tap, tap. Okay, time up. Well done. So well done. Good luck. సో అది సంగతి. వీళ్ళు ఇప్పుడు సేమ్ వాళ్ళలాగే ఆడతారమ్మా. అండ్ మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మీకు బాల్ దొరికినప్పుడు
ఆవిడని పిలిచి ఆవిడ వెనకాల ఉన్న బొచ్చులో మీరు వేస్తారు. ఓకేనా? వెరీ గుడ్. 3, 2, 1 మ్యూజిక్. మీ ముందు మెచ్చుకున్నావుడా? ఓకే, టైమ్ అప్. సో ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఆవిడ కొన్ని ఎక్కువ కలెక్ట్ చేసి బొచ్చులు వేసింది. మీరు చాలా చక్కగా కాసేపాక వెయ్యి, మొత్తం వెయ్యి, అన్ని ఎరుకుని అందులో వేయమ్మా అంట. సో బ్యూటిఫుల్, సూపర్ గా ఆడారు, వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ వ్యక్తి ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. వచ్చి మీకు గిఫ్ట్ అందజేస్తారు. నేను ఒకరి తర్వాత ఒకరికి రివీల్ చేస్తాను ఆయన ఎవరో. ఓకేనమ్మా? సో ముందుగా నేను చెప్పేంత నువ్వు కళ్ళ తీయకు, రైట్? సో ముందుగా మీరు మీ దగ్గరికి వస్తున్నారు. రెడీయా? నేను తీయమన్నప్పుడు తీమా. రెడీ? 1, 2, 3 కళ్ళకంతలు తీమా. వెరీ గుడ్. ఆయన్ని కలిశారు. సో నెక్స్ట్ మీరు మీ కళ్ళకంతలు తీమా. వెరీ గుడ్, సూపర్. ఓకే మాస్టర్, ఉంటాను మరి నేను. కొంచెం బ్రష్ చేసుకోండి సార్, నల్లగా అయిపోయింది పళ్ళన్నీ. ఓకే, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఫైనల్ 2 ఎవరు సెలెక్ట్ అవుతున్నారో? చాలా మంది మధ్యలో క్లాష్ వచ్చింది. వాళ్ళలోంచి గురుగారు రండి సార్, స్వెటర్ గురుగారు. వెరీ గుడ్ బే, అక్కడే కూర్చో. వెరీ గుడ్, వెల్ డన్. అండ్ మీతో పాటు పోటీ పడ్డానికి మేడం గారు రండి. కాస్త నవ్వండి, పర్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఈ ఆట ఆడుతున్నప్పుడు గ్యారంటీగా వాళ్ళు అనుకుంటారు అమ్మయ్యా, ఎందుకంటే మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి
గిర్ర 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 తిప్పుతారు. దాని తర్వాత మీకు తిరుగుతుంది. ఆ తిరుగుతున్నప్పుడే మీరు ఒక టాస్క్ ఫినిష్ చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. ఇప్పుడు జరగబోతున్న ఈ దారుణం ఏంటంటే, మీరు ఆ చైర్లో కూర్చున్న తర్వాత అది ఆగిన దగ్గర నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ప్లేట్ లో ఉన్న మైసూర్ బజ్జీని కసక్కని కొరుకుతారు. కొరికి ఒక ముక్కని గ్లాస్ ముందు పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊది ఆ ముక్కని గ్లాస్ లోకి వేస్తారు. తర్వాత ఇంకో మిగిలిన ముక్క తెచ్చి 2వ గ్లాస్ పెడతారు. అలాగే 2వ బౌండర్ కూడా 2 ముక్కలు చేసుకుని అలా 4 గ్లాసుల్లోకి మైసూర్ బజ్జీ ముక్కలు వెళ్ళాలి లోపలికి. ఈయన బాగా తరుగుతాడు కాబట్టి ఈయనతో మొదలెడదాం. 3, 2, 1 గో. ఆ భూమి గుండ్రంగానే ఉంటుంది భయ. తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. కాపాడనా అన్నా, కాపాడనా అన్నా, కాపాడనా అన్నా. ఇంకా మొదలెట్టకుండానే. ఇంతకీ ఏం చేస్తుంటారు? బీటెక్ చేస్తున్నా. ఏ ఇయర్? 4th ఇయర్ అయిపోయిందన్నా. ఫైనల్ ఇయర్ అయిపోయింది. మరి బీటెక్ చేస్తున్నా అని చెప్తా చేస్తూనే అన్నా. ఇంకా చేస్తున్నావా? చేయాల్సి ఉన్నాయా? ఓకే ఓకే. అమ్మా అన్నా తిరుగుతుందన్నా. సరే, అతను ఆపమని చెప్తే ఆపుతాం గానీ ఊరిని ఎందుకు ఆపుతాం? అయినా చెప్పట్లే. 3, 2, 1 గో. తిక్క 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 ఉన్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. చట్నీ కావాలా భయ్యా? కొంచెం చట్నీ వేసుకుంటా. దాన్ని మొత్తం పెట్టే. ఇప్పుడు అది కూడా 4 ముక్కలు చేయి. ఊరు చట్నీ కావాలని చెప్పి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ. అర్రే నేను ఇంకా సూపర్ భలే ఆడా తెలుసాను. నేను అప్పటికీ పిచ్చికాకలాగా అరుస్తూనే ఉన్నా. అలా కాదు భయ్యా, ఒక మైసూర్ బజ్జీని 2 ముక్కలు చేసి 2 గ్లాసులు వేయాలి. ఇంకో మైసూర్ బజ్జీని 2 ముక్కలు చేసి ఇంకో 2 గ్లాసులు వేయాలి. ఏంటేంటో చేసావు అక్కడికి. ఆపగానే కుర్చీ. ఓకే, వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్. మేడం గారికి ఏమైనా టిప్స్ ఇస్తాను. కూర్చున్నప్పుడు అబ్బా ఇదేదో ఐఏఎస్ ఎగ్జామ్ ఇప్పుడే పాస్ అది చదివాడ. ఈయనే వెళ్ళాడు. ఈయన మళ్ళీ ఇంకోళ్ళకి టిప్స్ ఇస్తాడంట. మేడం గారు కూర్చోండి. 3, 2, 1 మ్యూజిక్. నువ్వెందుకు తిరుగుతున్నావు ప్రదీప్? నేనమ్మా ఊరికి నీ రౌండ్ తిరుగుతున్నా కదా నేను. అవునవును, వెరీ గుడ్. ఇప్పుడు మెల్లగా స్పీడ్ పెరుగుతుందమ్మా. అదిగో అది. ఇంకేంటి సంగతులు? చెప్పాలి, మీరు పెద్దోళ్ళు. మీరు పెద్దోళ్ళు. ఏం చదువుతున్నాం మనం? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అయిపోయిందా ఉందా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమేనా? ఓకే ఓకే. సినిమాలు బాగా చూస్తుంటామా? యా. ఎవరు ఫేవరెట్ హీరో? నువ్వే. ఇంకా ఆపర్ అయితే బాగుంది. ఇంకేమైనా చెప్పా? బాగుంది. ఒక డాన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ చేస్తున్నాం మనం డాన్స్. ఆపగానే ఇంకో డాన్స్ చేస్తాం నాకు తెలుసు. చాలా ఇంకా చాలా. 5, 4, 3, 2, 1
తిరిగిరా. చాలా చక్కగా బోండాని 2 ముక్కలు చేశారు. మా ఊర్లో 2 ముక్కలు అంటే అలా ఉంటుందమ్మా. ముందు వచ్చిన ఎలక్ కొడుకుడు, మిగతాదంతా బల్లి కొడుకుడు లాగా. సో చాలా బాగా కుదిరింది, బాగా ఆడారు అండ్ వండర్ఫుల్. ఇవాల్టి రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరికి వెళ్తోంది? వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ది విన్నర్ ఈస్ and the winner is congratulations. Very well played, super. Congratulations. 5,000 rupees gift voucher. Well played. Good luck. ఈ ఎనర్జీ ఇలాగే ఉంచుకోండి. అండ్ ఇతను కూడా ఎక్స్ప్రెస్ రాజా అయ్యాడు అంటే ఆ స్టైల్లో ఆడి మరి పాపం ఒక్కొక్క బోండాన్ని 4 ముక్కలు చేసి మరి. బట్ ఇట్స్ ఆల్ ఓవరాల్ బీయింగ్ అన్ యాక్టివ్ పార్టిసిపేషన్ అంతే మీరు చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ ఇక్కడికి రావడం అండ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోలో పార్టిసిపేట్ చేయడం మా అందరికి చాలా హ్యాపీ అండ్ సూపర్లీ టాలెంటెడ్. ఇలాగే మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీ మతిమరుపు ఎవరైనా ఇబ్బంది పెట్టిందా లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? ఫోటో ఎడిట్ చేయడం మర్చిపోయి ఫేస్బుక్ లో పెట్టా 100 మెంబర్స్ కోమాలకు వెళ్ళిపోయారు. నైట్ డాడీ సిస్టమ్ ఓపెన్ చేసా బట్ హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోయా. సామజ బర్రగమన్నా హే హే సామజ బర్రగమన్నా. అందరు కళ్ళు వస్తాయి కదా, ఎలాంటి కళ్ళు వస్తాయి? నాకు ప్రదీప్ 6 feet హైట్ అయినట్టు కలొచ్చు. గాలిలో ఎగినట్టు కలొచ్చింది బాయ్ రాత్రికి. అందుకే జుట్టు అట్లా ఉండిపోయింది.